పిసిసి ప్రెసిడెంట్ గారి తీసుకున్న నిర్ణయం మేరకు 11వసారి ప్రజా దర్బార్ ఈరోజు గాంధీ భవన్లో ఉదయం 11 గంటలకు దాదాపు 2 గంటలు కావస్తుంది, 2 గంటలు అయింది. దాదాపు 1000 మంది పైగా ఇంకా ఎక్కువనే వచ్చినాయి అర్జీలు. కొన్ని అప్పటికప్పుడు డీజీపీ గారితో మాట్లాడడం, జిహెచ్ఎంఈ కమిషనర్తో మాట్లాడడం, కలెక్టర్లతో మాట్లాడడంతో పాటు చాలా వరకు ఇళ్ల సమస్య మీద అప్లికేషన్ వచ్చినాయి. రేషన్ కార్డులు కూడా వచ్చినాయి. రేషన్ కార్డు వెంటనే అందరికీ జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైందని చెప్పి వారికి చెప్పడం జరిగి సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. ఈ కారణం నాతో పాటు విప్ గారు, యాదగిరిగుట్ట ఆలేరు ఎమ్మెల్యే బీల్ అయ్యయ్య గారు, అలాగే మన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, మేయర్ గారు, ఇంకా మా నాయకులు చాలామంది సేవాదళ వాళ్ళు చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు కష్టపడి వాళ్ళందరినీ లైన్లో మెయింటైన్ చేస్తూ చేసిన వారిని కూడా అభినందిస్తూ మా గాంధీ భవన్ సిబ్బందితో పాటు మా పిసిసి ప్రెసిడెంట్ గారు చక్కటి ప్రోగ్రాం పెట్టిండు. గతంలో మనం చూసిన మినిస్టరు, ముఖ్యమంత్రి, మంత్రులు ఎప్పుడైనా కనబడేదా? అతను టీఆర్ఎస్ ఆఫీస్కి ఎప్పుడైనా వస్తే ఆయన సెప్టెంబర్ 17 కూడా కేశవరావుని పోయి జెండా ఎగిరేపించేది. తెలంగాణకి స్వతంత్రం వచ్చిన రోజు అది. అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానీ బయటికి వచ్చేవాడు కాదు. ప్రగతి భవన్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సొంత పార్టీ వాళ్ళకి లేదు. నాలాంటి ఎంపీ వాళ్ళు ఎన్నోసార్లు అపాయింట్మెంట్ అడితే కూడా ఇవ్వలే. ఆఖరి డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ లోపలికి పోతే హోమ్ మినిస్టరు హోమ్ గార్డ్ ఎంట పడితే 120 స్పీడ్లో కారు రిటర్న్ వచ్చింది. హోమ్ మినిస్టర్ కారు కూడా బయటికి వెళ్ళగొట్టిన రోజులు ఇవి. ఆ రోజుకెళ్ళి గద్దర్ గారు అయితే రోడ్డు మీద గంటల వద్దబడి ఎండలో నిలబడ్డాడు. కానీ ఈరోజు చూసిండు సెక్రటరియట్ కానీ ఇంటి దగ్గర కానీ మేము చూసిండు సెక్రటరియట్ కానీ ఇంటి దగ్గర కానీ మేము మినిస్టర్ క్వార్టర్లో కానీ ఆఖరి గాంధీ భవన్లో ప్రజా దర్బార్ పెట్టుకుంటున్నాం. ఎమ్మెల్యేలు ఊళ్ళలో తిరుగుతున్నారు. ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తూ ప్రజలకు పోతూ ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. మొన్న కూడా 4 లాంచ్ చేసినాం. దాని మీద నిన్న మన బచ్చగారిని మాట్లాడే దాని మీద మేము మాట్లాడదలుచుకోలేము. మాకు చిత్తశుద్ధితో చెయ్యాలనుకున్నాం. ఉన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ 1 by 1 అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ ప్రజా దర్బార్లో కూడా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. మంచి కార్యక్రమం. ఇంకేమని చెప్పరు మీరు? ఓకేనా? ఇంకొకటి ఏంటంటే పెద్ద స్కామ్ ఏం పెట్టాడు. ఒక 500 మంది అక్షర స్కామ్ అని, ఆయన పేరేం పేరు మన పేరాల శ్రీనివాసరావు, శ్రీవిద్య, పేరాల శ్రీవిద్య అని దాదాపు 1000 కోట్ల పైన స్కామ్ చేసి ఇలా 2-3 వేల కోట్ల భూములు కేసీఆర్ దగ్గర బంధువు అని చెప్పి ఆ కాంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు చెప్పిండు. వెంటనే వాళ్ళందరికీ డిపాజిట్లు ఎగ్గొట్టిండు. చిట్ ఫండ్స్ చిట్టీలు వేస్తే చిట్టీల టైం అయిపోతే కూడా పైసలు రిటర్న్ ఇవ్వలే. వాళ్ళ బాధలు బిడ్డల పెళ్లిళ్ళ కోసం, చదువుల కోసం చేసుకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నోసార్లు కేసులు పెట్టినా కేటీఆర్, హరీష్ రావు, దయాకర్ రావుకు బంధువు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఇవన్నీ కాకుండా నేను నేరుగా వాళ్ళ ముందనే డీజీపీ గారితో మాట్లాడి మీరు అడిషనల్ డీజీపీ మహేష్ భగత్ గారి కేసు ఒక కమిటీ వేసి వెంటనే ఆస్తులన్నీ కూడా రికవర్ చేసి ఆ చిట్ ఫండ్స్ బాధితుల్ని, ఆ దుర్మార్గుడు ఎన్నిసార్లు పోయినా యాంటిసిపేట్ బెయిల్ వస్తుంది ఆయనకు. ఎందుకు వస్తుంది? పోయినసారి వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన పోలీసులతో తప్పుడు కేసులు పెట్టి చిన్న చిన్న కేసులు పెట్టించుకొని 500 కోట్ల ఆస్తులు ముంచిండు. ఈ కేసు బయట పెట్టినా సాయంత్రం ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి ఆయన ఆస్తులు కూడా రెవెన్యూ యాక్ట్ కూడా రికవర్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రిసిప్ట్లు కూడా ఇచ్చిండ్రు. వారిని కూడా చేయడం. కొందరు కాంట్రాక్ట్ లెక్చరర్స్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, అప్లికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది. వారికి కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 1392 మందికి జూనియర్ లెక్చరర్స్గా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పిస్తానని చెప్పి వారికి కూడా చెప్పడం. వారు కూడా దాదాపు 100 మంది రావడం జరిగింది. ఇలా డిఫరెంట్ సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటి పరిష్కరించి ముందుకు పోతుంది. మేజర్గా కేసీఆర్ బంధువు పేరాల శ్రీనివాసరావు, పేరాల శ్రీవిద్య అనే అక్షరా చిట్ ఫండ్స్ పెద్ద స్కామ్. అది అగ్రిగోల్డ్ స్కామ్ ఎట్టుండో ఆ లెవెల్ అది. దాని మీద కేసీఆర్ గవర్నమెంట్ ఎంతమంది ఆ బాధిత పోతే ఏ మినిస్టర్ కాదు, ఎందుకంటే వాళ్ళ బంధువేనా. యాంటిసిపేట్ బెయిల్ ఎందుకు వస్తుంది? పిటి కేసు పెడతారా? కూడా అంత పెద్ద స్కామ్ చేస్తే దాని మీద డీజీపీ గారితో 15-20 నిమిషాలు డైరెక్ట్గా స్పీకర్ పోయిన బాధితుల ముందరనే మాట్లాడినా.
మీరు ఒక అడిషనల్ డీజీపీ స్థాయి మహేష్ భగత్ లాంటి అధికారిని నియమించి కేసులు పెట్టి వారితో వాళ్ళ ఆస్తులన్నీ కూడా తీసుకొని యాక్షన్ పెట్టి ఈ బాధితులు చెల్లించాలని వారికి ఆదేశించాను, డీజీపీ గారికి ఆదేశించాను. దాన్ని రేపు సీఎం గారితో ఈరోజు మాట్లాడతాను. దాన్ని వెంటబడి ఆ బాధితులందరూ కూడా న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఈరోజు ఫిర్యాదులు తీసుకునే బాధ్యత నాకు వచ్చినప్పుడు సమస్య పరిష్కరించి ముఖ్యమంత్రి గారు పోలీస్ అధికారులతో మాట్లాడి దాన్ని పరిష్కరిస్తామని చెప్పి, అలాగే ఇప్పుడు చెప్పిన జూనియర్ లెక్చరర్స్ వెరిఫికేషన్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్స్ వారికి కూడా మార్చి ఫస్ట్ వీక్లో ఆర్డర్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతాను. ఇంకా డిఫరెంట్ సమస్యలు వచ్చినాయి, కొన్ని ఇండివిజువల్ సమస్యలు వచ్చినాయి. ఒక అమ్మాయికి అమెరికాలో టాప్ ఇక్కడ మెడిసిన్ చేసింది, అక్కడ పీజీలో టాప్ మెడిసిన్ సీట్ వచ్చింది. ఫీజు పైసలు లేవు, ఫ్లైట్ టికెట్ పైసలు లేవు. అంటే నేనే ప్రతీక్ ఫౌండేషన్తో చదివిస్తానని చెప్పి ఆ అమ్మాయికి కూడా నా ఫోన్ నెంబర్, నా కార్డు, నా ఇంటి అడ్రస్ ఇవ్వడం జరిగింది. అలా డిఫరెంట్ సమస్యలు అవన్నీ చెప్పేవి కావు, ఎందుకంటే అది మా బాధ్యత. ఇదేదో మీ పేరు కోసమో ఇప్పుడు ఎలక్షన్ల కోసమో కాదు. మా పార్టీ అధ్యక్షుడు ఒకటి పెట్టిండు, దాన్ని ఫాలో అవుతున్నాం. అదేవిధంగా మీ అందరికి చెప్తున్నాం, కేటీఆర్, హరీష్ రావు రోడ్ల మీద ఎన్ని ఛాలెంజ్లు ఇచ్చినా మేము స్పందించావు. మీరు ఉట్టి అనామకులు, మామూలు ఎమ్మెల్యేలు, బచ్చగాన్లు. నిన్న నల్గొండ పోయి ఆ బచ్చగాడు మాట్లాడి నన్ను ఛాలెంజ్ చేశాడు. నేనెక్కడా, బచ్చ కేటీఆర్ ఎక్కడా? అయ్యే పేరు చెప్పుకొని నువ్వు ఎమ్మెల్యే రా బాబు. మా నాయన నాగలపట్టి వ్యవసాయం చేసేది. నువ్వు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఈ గాంధీ మోహన్ పుట్టి పెరిగి 35 ఏళ్ళు కొట్లాడి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పుణ్యమా, ఖర్గే పుణ్యమాని ఈరోజు 6 సార్లు గెలిచిన. నాకు ఛాలెంజ్ విసురుతావు. పోయి సిబిఐ ఈడీ కేసులలో కూర్చొని దర్యాప్తు సహకరించు. నువ్వు నాకు కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరు మీద 30 ఏళ్ళ ఎప్పుడన్నా పేపర్లో పేరు వచ్చిందా? ఆయన అంటే టీఎఫ్ కట్టిందంట, తాగుబోతులు అడ్డా మారిందంట. తాగుబోతులు అడ్డా మార్చింది ఎవరు? తెలంగాణ బెల్ట్ షాపులు పెట్టి ఊరు 100 పెట్టకపోతే ఎస్ఐ సస్పెండ్. పోయిసారి ఎంపీకి ఉన్నా ఓ సిఐ వచ్చిండు, సార్ నా సిఐకి వెళ్ళి ఎస్ఐ చేసిండు సార్ కేసీఆర్ అని. ఎందుకు రానాడు? నీ ఏరియా బెల్ట్ షాపులు తక్కువ వచ్చినాయి, ఇన్కమ్ తక్కువ వచ్చింది కాబట్టి నువ్వు సస్పెండ్. అట్లా తాగుబోతులు అడ్డా చేసిందే కేసీఆర్ హెలికాప్టర్ ఎక్కి దిగుతప్పుడు మీరు చూసింది కదా, హెలికాప్టర్ ఎక్క దిగా చూసింది కదా. పెట్టింది వాళ్ళు అయ్యా టీఎఫ్ కట్టి తాగుబోతులు అడ్డదు. అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టి అది బారు చేసినావు. దానికి తాళచేతులు ఇవ్వలే, బాత్రూమ్ ఇవ్వలే, వాటర్ కనెక్షన్ ఇవ్వలే. ఒక్కడన్నా ఇళ్ళలో పోయిన డబల్ బెడ్రూమ్లా నల్గొండకు వచ్చి వెంకరెడ్డి రా ఛాలెంజ్ అంటారు. అరే నువ్వు ఫస్ట్ మీ అయ్యారు నమ్మను, ఫామ్ హౌస్కి వెళ్ళి నమ్మను, నేను వెయిట్ చేస్తున్నా, మీ అయ్యతో ఛాలెంజ్ చేస్తా. నీది దొంగ దీక్ష, నీది దొంగ తెలంగాణ పోరాటం. 3 ఏళ్ళు మంత్రి పదవి వదిలిపెట్టుకొని ఈరోజు అసెంబ్లీలో కొట్లాడితే నన్ను ఎమ్మెల్యే శాసనసభ రద్దు చేసి ఇదే గాంధీ మరి సత్యాగ్రహం చేసిన. నేను పోరాటానికి భయపడగానే నీలాంటి ఈడీ కేసు, సిబిఐ కేసులతో చర్చలకు పోతే నా వాల్యూ పోతుంది. తెలంగాణ కోసం 3 ఏళ్ళ పదవి వదిలిపెట్టుకున్నా. అందరికీ తెలుసు, మా శ్రీకాంత్ సార్ శవాన్ని చూసి మంటలలో కాలిపోతుంటే నాకు పదవిలో ఉండబుద్ధి కాలే. నువ్వు మీ నాయన రాజీనామా, ఎలక్షను, బై ఎలక్షను, కలెక్షను, ఆందోళన బెదిరియా. నీకు నాకు పోటేది నా నాయన. నువ్వు నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేసిన ఉప్మా తినుకుంటా విటమిన్ ఇంజక్షన్ తీసుకుంటా. గోనె ప్రకాశ్ రావు దగ్గర రిపోర్ట్ ఉంది. నేను గడియారం చౌరస్తాలో రోడ్డు మీద చేసిన ఉస్మానియాల రిపోర్ట్ ఉంది, తీసుకోండి. నేను చచ్చిపోయే పరిస్థితులు అరెస్ట్ చేయించిన కిరణ్ కుమార్ అంటే మా సొంత ముఖ్యమంత్రి. నన్ను పట్టుకొని ఛాలెంజ్ అంటే నవ్వుతురు పబ్లిక్ ఆడ. నల్గొండ నవ్వుతురు. 11 సీట్లు ఒక్కొక్కటి 70,000తో 80,000తో. ఎంపీలు 6 లక్షలు 4 లక్షలు గెలిస్తే ఈ బచ్చగాడు 5-6 వేల మంది లేరు. నేను పోయి రోడ్డు మీద నిలబడితే ఈ 10,000 మంది ఏమవుతారు నల్గొండ చౌరస్తల. మా పబ్లిక్ మీటింగ్ పెడితే అన్న పల్లీలు అమ్ముకున్నందుకు కూడా రాలే. దానితో నాకు ఛాలెంజ్ అయింది. అందుకని చెప్తున్నా ఆ బచ్చగానే గురించి నేను మనం మాట్లాడేది. హరీష్ రావు చెప్తున్నా నువ్వు ఎమ్మెల్యే, కేటీఆర్ నువ్వు ఎమ్మెల్యే, కేసీఆర్ అల్లుడు కొడుకు జాంతానా. ఇక్కడ చట్టం ఉంటుంది. నువ్వు బీఆర్ఎస్ ఎల్పీ పెట్టుకో, బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా నువ్వు కేసీఆర్ ఉంటే పెట్టుకో. డిప్యూటీ లీడర్గా హరీష్కి, సిఎల్పి బీఆర్ఎస్ ఎల్పీ సెక్రటరీ కేటీఆర్కి. అప్పుడు దానికి సమాధానం చెప్తావు. ఉట్టెంపల్లి లేకుండా ఇంత సీనియర్ మినిస్టర్ నేనేం సమాధానం చెప్పాలి? అందుకనే నీ బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ నిండుకోలేదు. ఆ లీడర్ 5 సార్లు అసెంబ్లీ పెడితే బయటికి రాలే. ఆ పార్టీ గురించి మాట్లాడడం అనవసరం టైం వేసి దాని బదులు ఇటువంటి బాధ్యతల దగ్గర పోయి ఏమైనా సహాయం చేస్తే పుణ్యమని వస్తుంది. మా గౌరవ